నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తృణమూల్ గూండాలను జడ్జీలపైకి వదులుతారా? మమతా బెనర్జీ తీరుపై ప్రధాని మోడీ ధ్వజం. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్. అంగరంగ వైభవంగా వెంకటేశ్వరుని కళ్యాణం. శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులచే నిర్వహణ. తాను చేసిన సేవలే గౌరవ డాక్టరేట్ తెచ్చిపెట్టాయి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఓబీసీ యువత హక్కులను లాక్కొని బుజ్జగింపు రాజకీయాలను, ఓట్ జిహాద్ను సంతృప్తిపరచాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరెత్తకుండా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులను ఆమె ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. వారికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పినందుకు ఒకవేళ టీఎంసీ ఇప్పుడు జడ్జీలపైకి తన గూండాలను వదులుతుందా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా అని సందేహం వ్యక్తం చేశారు. మంగళవారం జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల సభల్లో ప్రధాని మాట్లాడారు. బెంగళూరులోని బారాసాత్, బూరుయిపూర్ ర్యాలీల్లో ప్రసంగిస్తూ ఓబీసీలకు తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర హైకోర్టు బట్టబయలు చేసిందన్నారు. టీఎంసీ తన ద్రోహాన్ని, అబద్ధాలను బహిర్గతం చేసిన వారిని ఇష్టపడదని స్పష్టంగా తెలుస్తోంది. న్యాయ వ్యవస్థను ఆ పార్టీ ప్రశ్నిస్తున్న తీరును దేశమంతా చూస్తోంది. మన రాజ్యాంగంపైన, న్యాయ వ్యవస్థపైన వారికి విశ్వాసం లేదా? న్యాయమూర్తులపై దాడి చేస్తున్న తీరును గతంలో ఎన్నడూ చూడలేదు అని ప్రధాని తెలిపారు. అవినీతి సొమ్మును కక్కిస్తాను అంటూ జిస్నీ కాయా హై ఉసే బాహర్ నికాలూంగా అని తన కొత్త గ్యారంటీ అన్నారు. బెంగాల్ ప్రభుత్వం రామకృష్ణ మిషన్ వంటి సేవా సమాజాలను సైతం బహిరంగంగా బెదిరిస్తోందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశా ఖాళీ జగడాలపై పోరాడిన బషీర్ హాటీ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రేఖా పాత్ర వైద్య సాహసాలను అభినందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం సముదాయం పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం పొందకుండా ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. కోల్కతాలో మోడీ భారీ రోడ్ షో నిర్వహించారు. ముందుగా బాగ్ బజార్లో ఉన్న శారదామాత మందిరాన్ని సందర్శించారు. శ్యామ బజార్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులర్పించారు. और इंफ्रास्ट्रक्चर पर ये निवेश पूर्वी भारत में रोजगार और स्वरोजगार के भी नए मौके बना रहा है। साथियों, यहां पश्चिम बंगाल के एक हिस्से में कोयला और दूसरी खनिज संपदा है, तो दूसरी तरफ एक बड़ी कोस्टलाइन है। यहां डायमंड हार्बर जैसा ट्रेडिंग सेंटर है। आजादी के पहले एक समय वो भी था जब बंगाल लाखों देशवासियों को रोजगार देता था। अब मोदी देश को और पश्चिम बंगाल को खास एक और बड़ी गारंटी दे रहा है। मोदी की गारंटी है, पहले मैंने गारंटी दी थी, न खाऊंगा न खाने दूंगा। अब मेरी गारंटी है, जिसने खाया है उससे बाहर निकालूंगा और जिसका खाया है उसको मैं लौटाऊंगा। ये मोदी की गारंटी है। टीएमसी के नेताओं के पास भी ये जो नोटों के पहाड़ निकले हैं, एक एक रुपये का हिसाब होगा। जिसका लूटा है उसको वापस कैसे मिले, इसके लिए मैं कानूनी रास्ते बना रहा हूं। अब तक लगभग 17,000 करोड़ रुपया
आंकड़ा याद रखेंगे, जो लोगों से लूटा गया था, ऐसे 17,000 करोड़ रुपया उन लोगों को मैं वापस दे चुका हूं, लौटा चुका हूं। और आप देख रहे हैं कि कोर्ट के इस फैसले का उसके बाद ये टीएमसी की सीएम क्या क्या बोल रही है, उनका क्या रवैया है। मैं तो हैरान हूं। यहां के जजों की नीयत पर सवाल उठाए जा रहे हैं, हमारी न्याय व्यवस्था पर सवाल उठाए जा रहे हैं, हमारी न्यायपालिका पर सवाल उठाए जा रहे हैं। मैं जरा टीएमसी वालों से पूछना चाहता हूं, अब क्या जजों के पीछे भी अपने गुंडे छोड़ दोगे क्या? पूरा देश देख रहा है कि कैसे टीएमसी बंगाल में न्यायपालिका का गला गौंट रही है। साथियों, टीएमसी से सच बर्दाश्त नहीं होता। जो कोई भी टीएमसी के गुनाह सामने लाता है, टीएमसी उनको टारगेट करती है। आपने भी देखा है कि टीएमसी के एमएलए ने साफ साफ कहा कि हिंदुओं को भगीरथी में बहा देंगे। इस पर बंगाल के संतों ने टीएमसी को रिक्वेस्ट की कि जरा आप अपनी गलती सुधार लीजिए, और बड़ी नम्रता से रिक्वेस्ट की। लेकिन टीएमसी ने हमारे संत समाज को ही धनाधन गालियां देना शुरू कर दी। और बिजली बिल जीरो करने के लिए योजना क्या है? पीएम सूर्य घर मुफ्त बिजली योजना शुरू की गई है। इसमें अप्लाई करने वाले परिवार को अपने छत पर सोलर पैनल लगाने के लिए मोदी सरकार 75,000 रुपया देगी। हर घर के लिए 75,000 रुपये। और ये सोलर पैनल से मुफ्त बिजली भी मिलेगी, और जो ज्यादा बिजली होगी वो सरकार खरीदेगी, उसकी कमाई भी होगी। साथियों, मोदी हर आयु के लोगों की चिंता कर रहा है। రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వాచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వారీగా కౌంటింగ్కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ సంకబ్రత బాగ్చి, అదనపు సీఈఓ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు వారి నియోజకవర్గాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాలలోనూ కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాజమహేంద్రవరం జమీందారు మెట్టపై నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీ ఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా తిరు కళ్యాణ మహోత్సవం జరిగింది.
బుధవారం సాయంత్రం 5:30 గంటల నుంచి శ్రీ భూనీళ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ముందుగా విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్దాస్నార్చన, పూర్ణాహుతి, బలిహరణ అనంతరం శ్రీ గాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా తిరుకళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. గోవిందనామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించామన్నారు. ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏమి అదృష్టం, చాలా అదృష్టం మంది. చూడండి, ప్రతి సంవత్సరం కంటే ఇవాళ విశేషంగా కనపడుతున్నాడా లేదా? ఎలా ఉన్నాడో. నిన్న ఆశ్చర్యం వేసింది. అలంకారంతో చూసుకునే స్వామి ఊరేగింపు వస్తుంటే నేను మీ దగ్గర లేని అనుకుంటా, మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటాం. తిరుమల దగ్గర ఎంత చక్కగా జరిగిందంటే స్వామి వాహన సేవ, అయ్యా అలంకారం బాగుంది. ఆయన ఇక్కడ ఉండేటువంటి శ్రీనివాసులకు ఒక సంకల్పం కలిగింది. ఆయన పేరు ఏంటండి? బాలాజీ కదండి. ఆయన పేరు బాలాజీ అంటారు. బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చిందండి అంటే సాధారణంగా చెప్తారంటే ఆ స్వామి రూపం బాలాస్వరూపం కదండి అని రోజు చెప్తారు. కాదు, ఉత్తరాది నుంచి యూపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చే కానీ ముందర తిన్నగా ఎక్కడికి పెడతారంటే శ్రీరంగం పెడతారు. పరమాసుదేవోయం వెంకటేశ ప్రత్యక్షం పరమం పదం. పరమ పదంలో ఉండేటువంటి నారాయణుడే మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాడు స్వామి అని చెప్పి అందరికంటే దైవం బడా కాబట్టి ఆయన పేరు బడాజీ అనేవారు. బడా అంటే పెద్ద. గోవింద అంటే గాన్ వెందయ్యతీతి గోవింద. భూమి మీద ఉండేటువంటి సకల జీవుల్ని కూడా తన రూపముల చేత, చేతల చేత అన్ని విధాలా రక్షిస్తాడు కాబట్టి, ఆనందాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి ఆయనకి గోవిందుడు. కాబట్టి పుండరీకాక్షుడు, పద్మాల లాంటి నేత్రములు కలిగినటువంటి వాడు పుండరీకాక్ష శబ్దం ఆయనకే ఉంది. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే గోవింద అనేసిందో వెంటనే కృష్ణుడికి వెంటనే కళమ నీళ్ళు వచ్చేసాయి. అప్పటిదాకా మాట్లాడలేదు. గోవిందేతికి యథాక్రందాత్ కృష్ణాన్ దూరవాసినం. ఆమెకి నేను ఎంతో దూరంగా ఉన్నాను. మనం కూడా ఇక్కడ భూమండలంలో ఉన్నాం. ఎక్కడో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. గోవింద అంటే ఆయన వింటున్నాడా లేదా? అక్కడెక్కడ ఇక్కడే వింటాడు. దూరముగా ఉన్నప్పటికీ కూడా క్రందిస్తూ నన్నందే రుణ ప్రవృద్ధమివ. అయ్యయ్యో నా గురించి ఎంత బాధపడుతుంది కదా, నా చెల్లెలికి రుణపడిపోయి ఉన్నానని చెప్పి వెంటనే అక్కడి నుంచే అభయప్రదానం చేయగలిగేటువంటి నామం ఏది? ఇప్పుడు అనాలక్కలేదా? మీరు అందరూ గోవింద అంటారా అనరా? అంటే నాతో కనిపిస్తారా మీరు అందరూ అంటారా? మనకి ఆయనకి భయాలు పోయి అభయం కలగాలంటే ఏ నామం? గోవింద. అందుకే కొండలు ఎక్కినా, లైన్లో నుంచుంటున్నా, బస్సు ఎక్కుతున్నా అక్కడ అంటాం గోవింద అని, ఇక్కడ అప్పుడప్పుడు అంటాం. కానీ అటువంటి శబ్దం గోవిందునికి ఉంది. కాబట్టి ఆ గోవింద అనేటువంటి నామానికి గొప్పవాడు. అయితే మనకి కూడా నామం అంటే రెండు అర్థాలు. నామం అంటే పేరు, నామం అంటే బొట్టు కదండి. మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకెడుతున్నాం. మీరు వచ్చేసారు, గొర్రెల దగ్గరికి వచ్చేసారు. సుబ్రహ్మణ్యం గారు ఎదురుగుండా కనపడుతున్నాడు స్వామి. పొడుగుగా ఉన్నవాడు ఉన్నాడు. వాడిని కొంచెం తప్పుకోరా బాబు, మీ పిల్లల్ని తీయండి. ఎగిరి చూస్తూ ఉంటాం. చూసేగానే మనకు కనపడేది ఏదండి? నామం, బొట్టు. ఆయన ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? ఆయన ఆభరణాలు ధరించారు, అన్నీ బాగున్నాయి. అది బొట్టు పెట్టుకోవడం అలంకారం అనేది ఒక పద్ధతి. ఆయనే ఎందుకు పెట్టుకున్నాడు అంటే తన ఆచార్యుడు నారాయణుడు కదా, తాను ఆచరించి ఎదుటి వాళ్ళ చేత ఆచరింప చేయాలి. కాబట్టి అష్టాక్షరి మందిరంలో ముందర తాను చెప్పి నరుడికి ఉపదేశం చేశాడు. అలాగే ముందర తండ్రి కనుక సరిగ్గా చేస్తే కొడుకు ఫాలో అవుతాడు. కాబట్టి ఆయన తండ్రి కాబట్టి ఒరే బొట్టు ఇలా పెట్టుకోవాలని పెట్టారా, ఒక సంతోషం. ఇందాక ఇక్కడ కలస మీద కొబ్బరి బండ మీద బొట్టు పెట్టారు. మరి దానికి ఎందుకు బొట్టు పెట్టారు, దానికి ఎందుకు పెట్టారు అంటే నామం అనగానే మనకి ఎవరు కనపడతారు? వెంకటేశ్వర స్వామి కనపడతాడు. ఆయన ఎందుకు బొట్టు పెట్టుకున్నాడు? భగవంతుడికి ఎందుకు బొట్టు?
వినపడుతుంది. వెంకటేశ్వర స్వామి వస్తాడు ఇవాళ రాత్రి మీ కళ్ళల్లో కనబడతాడు. ఎందుకండి అంటే ఒక్క నిమిషం చెప్పనా, వింటారా జాగ్రత్తగా? జీవరాశులు 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో మంది లాస్ట్. దుర్లభో మానుషో దేహ, మానవ జన్మ చాలా గొప్పది, తిరిగి పొందలేనిది. పూర్వకాలం తండ్రి మాట వినడం, ధర్మం ఆచరిస్తే వీడి పుణ్యం వస్తుంది. ఇది ధర్మానికి లక్షణాలు. ధర్మం ఆచరించిన వాడికి పుణ్యం కాదట. ఏత్వత్ ప్రియం వరదరాజోత్సవంలో చెప్తారు. వరదరాజా, నీకు ఏది ఇష్టమో అది పుణ్యకర్మ, నీకు ఏది ఇష్టము కాదో అది పాపకర్మ. ఉద్ధరితి ఉపరి భక్త జనానితి. తన్ను ఆశ్రయించిన భక్తులు అడుగులు అలా లోకంలోకి పాతాళలోకంలోకి వెళ్లకుండా తిరిగి తన వైకుంఠానికి చేరుకోవాలని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, మనల్ని ఉద్ధరిస్తున్నాడు. మనం ఆయన ఆశ్రయిస్తే అజ్ఞత్వాన్ని అనివర్తంతే, ఎక్కడికైతే వెళ్ళి తిరిగి రామో అక్కడికి తీసుకువెడతాడు, ఆ వైకుంఠానికి వెడతాడు. అది ఎలా ఉంటుంది? ఊర్ధ్వజనానితి. ఊర్ధ్వకుండ్ర అంటే నాయన నువ్వు నన్ను కనుక ఆశ్రయిస్తే ఇలా దిగవలసిన అవసరం లేదు. ఇదిగో నేను పెట్టుకున్నాను చూడు బొట్టు పెట్టేటప్పుడు ఎలా పెడతా, ఇలా అంటావా ఇలా అంటావా? తిలకం పెట్టేటప్పుడు ఇలా అంటారా ఇలా అంటారా? పాపిట్లోంచి ఇలా అనేస్తారా? ఏమో లేటెస్ట్ మోడల్ అయితే అవ్వచ్చు, ఆర్ట్ అనుకోండి, కానీ ఇలా పెడుతుంది అంతే. మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ఈ భూమండలం, ఈ సంసార సముద్రం, ఇందులోంచి ఇలా పైకి తీసుకెళ్తాడు. అంటే ఇప్పుడు మనం బొట్టు పెట్టుకోవడానికి ఏం చేశాడు? ముందర తానే బొట్టును ఆశ్రయించి తాను, ఇగో ఈ బొట్టుకి అర్థం ఏమిటి? నువ్వు మళ్ళీ తిరిగి రాకుండా ఊర్ధ్వలోకానికి పొందుతావని చెప్పి స్వామి ఊర్ధ్వపుండ్ర తిలకం బహుమానాత్, అదొక కానుకగా స్వామి ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్నాడు. మనకంటే కూడా అన్ని ఆలయాల్లో కంటే కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళగానే కనపడేది ఏది? తెల్లనటువంటి నామం, అందులో కస్తూరితో ఉన్నటువంటి నామం. వెళ్ళామంటే ఆయన చూసామంటే ఏమవుతుంది? మనకి ఎటు పెడతాం? ఈ శరీరం విడిచిపెడితే ఎక్కడికి పెడతాం? ఊర్ధ్వలోకాలకి పెడతాం. ఈ నెల 28వ తేదీన తంజావూరులో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ద్వారా తాను చేసిన సామాజిక సేవలకు గాను గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకోవడం జరిగిందని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్, గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడించారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీకే తనకు ఇచ్చిన అవార్డును మీడియాకు ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరూ చేయలేని విధంగా ఎటువంటి పదవి లేకపోయినా ఏమీ ఆశించకుండా తాను సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలబడుతూ వారి అవసరాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని తెలిపారు. 17 దేశాల్లో బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్లు ఇస్తోందని, ఈ ఏడాది తాను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో భవిష్యత్తులో తాను సేవలను మరింతగా విస్మరిస్తానని తెలిపారు. ఏపీ పేపర్ మిల్లులో గత 28 సంవత్సరాలుగా ఇంజనీర్గా పనిచేసి చాలా మందికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక్క పైసా తీసుకోకుండా ఉద్యోగాలు వేయించారని వివరించారు. ఎక్కడా తనకు ఎటువంటి అవినీతి మరక లేదని, ఎవరి వద్దనైనా ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసి చేయడానికి సిద్ధమని ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చడంతో పాటు గోదావరిలో ప్రవహించే పరిశుభ్రమైన నీటిలో అందరూ పవిత్ర స్నానాలు చేసేలా ప్రక్షాళన చేయటమే తన లక్ష్యమన్నారు. స్వచ్ఛమైన నీటితో ఆచమనం చేసుకునేలా చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఉద్యోగులు అప్పారావు, భద్రరావు, బి అప్పారావు, పట్నాయక్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వెర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా వచ్చింది. కానీ అసలు నిజమైన సర్వీసు, పోర్టబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూరు యూనివర్సిటీలో అక్కడ
బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే అందరూ లండన్ రావడం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడూ నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75-80లో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవలు ఆటితో ఉండేది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్ నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షెల్టర్ కట్టించాను, లేకపోతే ఒక విగ్రహం నన్ను సొంత డబ్బులతోటి కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 feet గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలగొయ్యలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏబి నాగేశ్వరరావు ఇంటి దగ్గరలోనే ఏబి నాగేశ్వరరావు విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మల్లాయిపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ మా తండ్రి గారి పేరు మీద తేదల కలిగిరెడ్డి బస్ షెల్టర్ అని ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు అవ్వలేడు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోటా పెంచామని, పాలనా పగ్గాలు దక్కితే దేశమంతటా పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని బాన్స్వాలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగాన్ని కాపాడాలి అనుకునే వారికి, అంతం చేయాలి అనుకునే వారికి మధ్య జరుగుతున్న పోరుగా ప్రస్తుత ఎన్నికలను ఆయన అభివర్ణించారు. హృదయం, జీవితం, రక్తం అర్పించి అయినా సరే రాజ్యాంగాన్ని ఇండియా కూటమి పరిరక్షిస్తుందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూల శ్రమతో తయారైన రాజ్యాంగాన్ని చించివేయగల సామర్థ్యం ఏ శక్తికి లేదని పేర్కొన్నారు. అగ్నిపథ్తో సైనికులను ప్రధాని మోడీ కూలీలుగా మార్చేశారని రాహుల్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ప్రకటించారు. గిరిజన మహిళ కాబట్టే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోడీ రానివ్వలేదని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీని 400 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మరోవైపు అగ్నిపథ్ అమలుతో మోడీ దేశ భద్రతతో ఆటలాడారని రాహుల్ దుయ్యబట్టారు. ఆ పథకం వల్ల వార్షిక సైనిక నియామకాలు గతంలో ఉన్న 75,000 మార్కు నుంచి 46,000కు పడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత మోడీ ప్రధానిగా ఉండరని, అది గ్యారంటీ అని రాహుల్ గాంధీ అన్నారు. अमीर लोग अमीर होते जा रहे हैं और गरीब लोग गरीब होते जा रहे हैं. इसके बारे में आप क्या सोचते हो? नरेंद्र मोदी जी ने 20-25 सेकंड सोचा, ऐसे सोचा. उसके बाद चमचों से कहते हैं तुम क्या चाहते हो कि मैं सबको गरीब बना दूं? नहीं नरेंद्र मोदी जी, हम चाहते हैं कि जो सुविधाएं अमीर लोगों को मिले वो गरीबों को मिले. जो बैंक लोन उनका माफ होता है वही बैंक लोन छोटे व्यापारियों का माफ हो, वही बैंक लोन किसानों का माफ हो, वही बैंक लोन स्टूडेंट का माफ हो. जो उनके लिए आप करते हैं वो गरीबों के लिए आप कीजिए.
ये हम चाहते हैं। भाइयों और बहनों, इंडिया गठबंधन ने मन बना लिया है। इंडिया गठबंधन ने मन बना लिया है। इन्होंने 16 लाख करोड़ रुपए अरबपतियों को दिए। अब हम लाखों करोड़ रुपए हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में डालने जा रहे हैं। महालक्ष्मी योजना हिंदुस्तान के सारे गरीब परिवारों की लिस्ट बनेगी। हर परिवार में से एक महिला का नाम चुना जाएगा। इस पवित्र काशी में लाखों लोगों के नाम इस लिस्ट पे आएंगे। जिनकी जमीन छीनी गई है उन परिवारों के नाम इस लिस्ट पे आएंगे। जिन पर गलत जीएसटी लगाई गई है उन परिवारों के नाम इस लिस्ट पर आएंगे। बेरोजगार युवाओं के परिवारों के लिस्ट के नाम परिवारों के लिस्ट पे आएंगे। और फिर 5 जुलाई को आप अपना बैंक अकाउंट सुबह देखोगे। काशी में लाखों परिवार अपना बैंक अकाउंट चेक करेंगे और हिंदुस्तान इंडिया की सरकार ने आपके बैंक अकाउंट में खटाक से 8,500 रुपए डालने हैं। लाखों करोड़ रुपए हम आपको देने जा रहे हैं। यहां जो किसान हैं, आपकी इन्होंने जमीन छीनी। हम जमीन अधिग्रहण बिल लाए थे, नरेंद्र मोदी ने रद्द किया। हमें धमकाया कि इस बिल के लिए नहीं लड़ो। हम लड़े, मगर तब भी इन्होंने स्टेट लेवल पे इस बिल को रद्द किया। हम आपकी जमीन की रक्षा करेंगे, आपको सही रेट दिलवाएंगे। और काशी के किसानों, आप अच्छी तरह सुन लो, हम आपका कर्जा माफ करने जा रहे हैं। और पहली बार काशी के किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलने जा रही है। सही दाम मिलेगा आपको अनाज के लिए, धान के लिए, शुगर केन के लिए, आलू के लिए, जो भी आप उगाते हो उसके लिए आपको मिनिमम सपोर्ट प्राइस कानूनी मिलेगी। भाई और बहनों, पहली बार बनारसी साड़ी वालों पर, बनारसी पान बनाने वालों पर जीएसटी लागू की है। हम इनकी जीएसटी को बदलने जा रहे हैं। सरल जीएसटी बनाएंगे, एक जीएसटी होगी। और जो मेहनत करते हैं, जो दलाली नहीं करते हैं, उनके फायदे की जीएसटी होगी। छोटे व्यापारियों की, बनारसी पान बनाने वालों की, बनारसी साड़ी बनाने वालों की जीएसटी हम बना के आपको दे देंगे। मजदूरों को आज मनरेगा में 250 रुपए, जून 4 के बाद 400 रुपए। आंगनवाड़ी आशाएं महिलाओं को जितनी आमदनी मिलती है उसको हम डबल कर देंगे। उसका दुगना आशा और आंगनवाड़ी की महिलाओं को मिलेगा। साल का 1 लाख रुपए, बेहतरीन ट्रेनिंग, 1 साल की नौकरी, बैंक अकाउंट में 1 लाख रुपए। प्राइवेट सेक्टर, पब्लिक सेक्टर, सरकारी अस्पताल, सरकारी कॉलेज, सरकारी ऑफिसेज में। हिंदुस्तान को बदलने की 2 योजनाएं हैं। पहली नौकरी पक्की, महालक्ष्मी योजना। भाई और बहनों, इसके पीछे सोच है। उन्होंने अरबपतियों के बैंक अकाउंट में पैसा डाला। अरबपतियों ने इस पैसे को अमेरिका में, जापान में, दुबई में खर्चा। हम आपके बैंक अकाउंट में पैसा डाल रहे हैं। आप इसको काशी में, वाराणसी में, उत्तर प्रदेश में, बाकी प्रदेशों में खर्च करोगे। शहरों में, गांव में खर्च करोगे। टी शर्ट, शर्ट, पैंट, मोबाइल फोन, जूते, मोटरसाइकिल, स्कूटर, मोबाइल फोन, ये चीजें खरीदोगे। जैसे ही आप ये प्रोडक्ट्स खरीदना शुरू करोगे, वैसे ही हिंदुस्तान की अर्थव्यवस्था शुरू हो जाएगी। फैक्ट्रियां एक बार शुरू हो जाएंगी, मेड इन इंडिया होगा, मेड इन चाइना का मुकाबला होगा और उन्हीं फैक्ट्रियों में हिंदुस्तान के करोड़ों युवाओं को रोजगार मिलेगा।
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరి వద్ద గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని ఆదేశించారు. న్యూఢిల్లీ నుంచి కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాధవీలత మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని, ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులను ఎన్నికల ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్లని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తూ వారిని తప్ప ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లోకి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు. 152 సీసీ కెమెరాలు, పోలీసులు ఆధ్వర్యంలో 7 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మాధవీలత తెలిపారు. మైనర్ డ్రైవింగ్ చేసిన వాహనదారులకు, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఎస్పీపీ జగదీష్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 80 వాహనాలు సీజ్ చేసి జరిమానాలు విధించారు. మైనర్లకు వాహనం ఇస్తే తల్లిదండ్రులకు, సంరక్షకులకు జరిమానాతో పాటు జైలు శిక్ష, మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం కూడా జరుగుతుందని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జిల్లా అంతటా విస్తృతంగా మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 80 వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు రక్షణ కోసం మాత్రమేనని, మన కొద్దిపాటి నిర్లక్ష్యం తీరని శోకాన్ని మిగిలిస్తుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే వాహనాలను నడపాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తృణమూల్ గూండాలను జడ్జీలపైకి వదులుతారా? మమతా బెనర్జీ తీరుపై ప్రధాని మోడీ ధ్వజం. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్. అంగరంగ వైభవంగా వెంకటేశ్వరుని కళ్యాణం, శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులచే నిర్వహణ. తాను చేసిన సేవలే గౌరవ డాక్టరేట్ తెచ్చిపెట్టాయి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.